గొడ్రాలు అన్న నిందను అనుభవిస్తున్న మీకు మీ జీవితం భారభరితంగా మారింది. కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఏ పాపం మమ్మల్ని వెంటాడుతుందో, మేమేం తప్పు చేశామోనని ఆలోచించుకుంటూ మీ రోజులు మీరు గడుపుతూ ఉన్నారు. ఆలోచించడం వలన ప్రయోజనం లేదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. ఆయనను ప్రేమించే మీకు మీ నిందలో, మీ అవమానములో, మీ ప్రతికూలతలో సమస్తమును సమకూర్చి ఆయన మీకు మేలుకరముగా జరిగిస్తాడు. గొడ్రాలు అన్న నిందను అనుభవిస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ అణిచివేతకు గురవుతున్న మీరు ధన్యులు. ఎందుకంటే మీరు కనికరింపబడతారు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే అన్యాయానికి అణిచివేతకు గురవుతున్నారో వారి పక్షంగా దేవుడు పనిచేశాడు. తృణీకరింపబడిన వారిని ఆయన కనికరించాడు. అటువంటి వారిలో ఒక స్త్రీ లేయా. లేయా జబ్బు కండ్లు కలిగిన స్త్రీ. అంటే ఆమెకు ఆకర్షణీయమైన కళ్ళు లేవు, అందమైన స్త్రీ కాదు గనక ఒక అన్యుడైన ఆమెను వివాహం చేసుకుంటాడో లేదో, వివాహం చేసుకున్న ఆమెను సరిగ్గా చూసుకుంటాడో లేదో అనుకుని ఆమె తండ్రి అయిన లాబాను ఒక రాత్రి రాహేలుకు బదులుగా లేయాను యాకోబుకు భారీగా ఇచ్చాడు. చెప్పాలంటే 7 సంవత్సరాలు కొలువు చేసిన జీతానికి ఆమె నమ్మివేశాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు గనక లేయాను ద్వేషించాడు. ఒక విధంగా తండ్రి మరియు భర్త ఇద్దరూ లేయాను ద్వేషించారు. ఇటువంటి స్థితిలో ద్వేషింపబడుతున్న లేయాను దేవుడు చూశాడు. దేవుడు లేయాను చూచి ఆమెను కనికరించి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెను ఆశీర్వదించాడు. దేవుడు లేయాకు 4 గోత్రకర్తలను సంతానంగా ఇచ్చాడు. దేవుడు లేయాను ఎంతగా ఆశీర్వదించాడంటే ఆమె కానుపు ఉడిగిన ఆమె మనవి చేసుకున్నప్పుడు ఆమెకు మరలా దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించిన యూదా గోత్రకర్తను లేయాకు దేవుడు సంతానంగా దయచేశాడు. దేవుడు ఆమెను ప్రేమించి కనికరించి 6 గోత్రకర్తలను, ఒక కుమార్తెను ఆమెకు సంతానంగా దయచేశాడు. అదేవిధంగా ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరించి నిన్ను ఆశీర్వదించదను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి వారసుడైన ఇస్సాకు సైతం తన భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు తన భార్యను గురించి దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి రిబ్కా గర్భమున కవల పిల్లలను అంటే యాకోబును ఏసావును అంటే 2 జనములను ఆమెకు సంతానంగా ఇచ్చాడు. యాకోబు అంటే ఇజ్రాయేలును, ఏసావు అంటే ఎదోమును అంటే ఎదోమీయులను. ఎదోమీయులకు ఏసావు మూలపురుషుడు కనుక ఎదోమీయులను ఇజ్రాయేలీయులను 2 జనములుగా దేవుడు ఆమెకు సంతానంగా ఇచ్చాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ నీతివంతులుగా ఉన్న యాజకుడైన జకరియా మరియు ఎలిజబెతు వృద్ధ దంపతులకు బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ దేవుడు వారి ప్రార్థన విని వారికి సంతానాన్ని దయచేశాడు. ప్రభువుకు ముందుగా వెళ్ళుచు మారు మనసు విషయమైన, పాప క్షమాపణ విషయమైన నీటి బాప్తిజం ఇస్తూ అనేకులను ప్రభువు కొరకు సిద్ధపరుస్తూ ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి పరిచర్య చేసిన బాప్తిజం ఇచ్చి యోహాను వంటి దైవ సేవకుణ్ణి ఎలిజబెత్కు గర్భఫలముగా దేవుడు దయచేశాడు. ఆ గర్భఫలాన్ని బట్టి ఆ తల్లి ఎంతో సంతోషించి మనుషులలో నా అవమానమును దేవుడు తీసివేసి ఉన్నాడని దేవుడిని ఎంతగానో ఆ తల్లి స్తుతించింది. దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల నుంచి రక్షించడానికి యోధుడైన సంసోనును ఆమెకు సంతానంగా ఇచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటే అనేక మంది భక్తులు, స్త్రీలు బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా గొప్ప ప్రణాళికలు, ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగిన గర్భఫలాన్ని పొందుకున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన,
దేవుని మనస్సును సైతం మారుస్తుంది. దేవుని నిర్ణయాలను సైతం మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. అటువంటి ప్రార్థనను మానివేసి ఏడ్చుకుంటూ సమయాన్ని వృధా చేయటం వల్ల మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రార్థించే ధన్యత మనకున్నది కనుక ప్రార్థిస్తే, మొరపెట్టుకుంటే వినే దేవుడు మనకున్నాడు కనుక మీరు ఏడుస్తూ కూర్చొని సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. మీరు లేచి ఈరోజే ప్రార్థించడం మొదలుపెట్టండి. విశ్వాసం వలన అనేక మంది స్త్రీలు పొందుకున్న గర్భఫలం వంటి ఫలాన్ని మీరు కూడా పొందుకోవచ్చు. కానుపు ఉడిగిన లేయా గర్భాన్ని తెరిచి సంతానాన్ని ఇచ్చిన అదే దేవుడు వాగ్దానానికి వారసుడైన ఇస్సాకు మనవిని విని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని 2 జనములను అంటే 2 జనపదములను గర్భఫలముగా ఇచ్చిన అదే దేవుడు మృతతుల్యమైన శరీరములు, మృతతుల్యమైన గర్భమును కలిగిన ఎలీసబెతు లాంటి బహుకాలము గడిచిన వృద్ధురాలైన స్త్రీకి ఏలియా వంటి ఆత్మయు శక్తియు కలిగిన సంతానాన్ని ఇచ్చిన అదే దేవుడు, బానిసత్వం నుంచి విడిపించగలిగిన యోధులను గర్భఫలముగా దయచేసిన అదే దేవుడు మీకు గర్భఫలము దయచేయ సమర్థుడు. ఆయన నిశ్చయముగా మీకు గర్భఫలము దయచేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ మొరను విని మీ ప్రార్థన ఆలకించి మీకు సమస్తమును దయచేయునుగాక.